విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదు, దాంతో పాటు మధ్యంతర ఎన్నికలు అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. ఏంటి అసలు అంటే అంత ధైర్యం ఏంటి? మధ్యంతర ఎన్నికలలో మేము వస్తే గెలుస్తాం అది ఇది అంటే 45 రోజులు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతుందా వైసీపీ? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ అధికారంలో ఉంటేనే ఉంటాడా, లేకపోతే అలంకా ప్యాలెస్కి వెళ్ళి అక్కడే ఉంటాడా? ఏంటి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ పార్టీ పునాదే అధికారం, అధికార దాహంతో పుట్టినటువంటి పార్టీ అది. వైఎస్ఆర్సీపీ పుట్టడానికి రీజన్ ఏంటి చెప్పండి నాకు? ఆవిర్భావం కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వలేదనే కదా వాళ్ళ పార్టీ వచ్చింది. అంతే కదా, చనిపోయిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి చేయాలి కదా, చేయాలట, చేయలేదు కాబట్టి మేము వేరే పార్టీ పెట్టుకుంటాం అన్నారు. అంటే అధికార దాహంతో పుట్టినటువంటి పార్టీ. సో వాళ్ళకి అధికారమే పరమావధిగా ఉంటుంది. మీరు వాళ్ళ రోజున ఇలా అమాయకంగా ఏంటండి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అధికారం తప్పించి ఇంకేం కనపడదు. దట్ ఈస్ దర్ అల్టిమేట్ థింగ్ అంతే. ఇంకా అండ్ ఆల్సో మధ్యంతర ఎన్నికలు అనే ఒక వర్డ్ వాడాడు. అంత పెద్ద మనిషి ఎంపీ అంటే ఏం పెద్ద మనిషి అండి? మీరు ఒకళ్ళు పెద్ద మనిషి, పెద్దల సభకి వెళ్ళిన ప్రతోడు పెద్ద మనిషి అయితే బాగుండేది. మరి పెద్దల సభకి వెళ్ళాడు కాబట్టి పెద్ద మనిషి. ఆ పంపించిన వాడికి బుద్ధి లేదు, వెళ్ళినాడికి అసలు బుద్ధి లేదంట. నేను ప్రతి సభకి ఒక గౌరవం అనేది ఉంటుంది. ఇవాళ రోజున ఈ జగన్మోహన్ రెడ్డితో కలిపి ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు విజయసాయి రెడ్డి చెప్పండి నాకు. 16 నెలలు. ఎన్ని లక్షల కోట్ల అవినీతి మీద ఇతని మీద ఈడీ కేసులు ఉన్నాయి చెప్పండి నాకు. ఎలా పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎలా పంపిస్తాడండి జగన్మోహన్ రెడ్డి? అంటే అఫ్ కోర్స్ సేమ్ తానులో గుడ్డలు కదా. ఆయన వెళ్ళాడు, ఈయన వెళ్ళాడు, నువ్వు నేను కలిసి నేనేమో ఇక్కడ దోచుకుంటా, నువ్వేమో అక్కడ దోచుకో అని చెప్పి పంపించాడు వైజాగ్. ఇక్కడ ఇంకో విషయం, మీరు అంటున్నారు అంత పెద్ద మనిషి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి, నేను ఒప్పుకోను ఆ పదం మీద. ఇంకో విషయం, అదేంటండి మధ్యంతర ఎన్నికలు కళలు కంటుంటారండి. వాళ్ళు ఒక హాలూసినేషన్ లో బతుకుతూ ఉంటారు ఎప్పుడు కూడా. సజ్జలు ఒక మాట చెప్పాడు గుర్తుందా? మీరు అదేంటండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారంటే మా ఓటర్లు వేరే అన్నాడు. మాస్ నుంచి వస్తారా? మొన్న ఏంటయ్యా ఇక్కడ ఓడిపోయారంటే అదేంటి మేము అందరికీ డబ్బులు ఇచ్చాం, మాకు ఎందుకు ఓట్లు వేయలేదు అన్నాడు. ఆయన నేను ఓడిపోయాను, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో చూడండి. సో వాళ్ళకి దెర్ ఇస్ నథింగ్, అంటే వాళ్ళకి ఎక్కడా కూడా అధికారం తప్పించేం కనపడదు. వాళ్ళు హాలుసినేషన్ లోనే బతుకుతూ ఉంటారు. బతకనియండి, తప్పులేదు, బతకనియండి, అలానే బతకనియండి. మీకు ఇంకో సంగతి చెప్పనా? విజయసాయి రెడ్డి గారి దృష్టిలో, సజ్జల దృష్టిలో, ఇంకోళ్ళ దృష్టిలో, వీళ్ళందరి దృష్టిలో ఏంటి తెలుసా? ఇంకా కూడా వాళ్ళ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశే, కానీ క్లోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. వీళ్ళ లోకంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్. అందులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మంత్రులు అని వాళ్ళు ఇంకా ఆ ఆలోచనలోనే ఉన్నారు. అది మనం ఏమంటామంటే దాన్ని ఒక మిత్ అంటాం అనమాట. ఆ ఊహాజనిత లోకంలో వాళ్ళు ఉన్నారు. ఉండనియండి అలాగా. ఓకే మేడం, కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వీళ్ళన్నీ పక్కన పెట్టుకుంటే మనం టోటల్ గా మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఎన్డీఏని కలుపుకొని వెళ్ళటానికి కూడా కారణం అదే. బడ్జెట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఒక మంచి జరుగుతుందని మీరు భావిస్తారు? డెఫినెట్ గా అండి. అంటే డెఫినెట్ గా దానికి సంబంధించి మొన్న ప్రపోజల్స్ కూడా పెట్టిన. యాజ్ ఐ సెడ్, అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి కావచ్చు, అన్నిటి గురించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడారు. డెఫినెట్ గా వీ కెన్ అంటే ఒక మంచి పరిణామం రాబోతుందని అయితే మేము అందరం భావిస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. అసలు రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో అసలు నోబడీ నోస్. సో దానికి సంబంధించి మొత్తం క్లియర్ గా మనకు ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలవాలి అంటే కూడా కొంచెం టైం పడుతుంది. అందుకే మనం ఇక్కడ ఇంకా కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే రాష్ట్రానికి సంబంధించి ప్రవేశపెడుతున్నాం. అక్టోబర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఓకేనండి, అయితే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చివరిగా ఏం చెప్తారు? ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి మొత్తం అంతా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫేకు జగన్, స్టాప్ యువర్ డ్రామాస్ అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ తెలియజేస్తారు. నమస్కారం అండి.